హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ మండే అండ్ సండే వ్లాగ్ అయితే మీరు షేర్ చేస్తాను. సండే ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను, బట్ ఫస్ట్ అయితే మండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. ఇంకా మండే అయితే సోమవారం కదా, అందరూ పూజలు చేసుకుంటారు కదా. ఇంకా మార్నింగ్ లేచి నేను కూడా మొత్తం ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని అయితే చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నేను తెల్లవారే పైకి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చాను అనమాట. ఈరోజు మందారాలు చాలా ఎక్కువ పూసాయి ఇంట్లో. ఇక మందార పువ్వులతో అయితే చాలా రోజుల నుంచి ఇలా డెకార్ చేసుకోలేదు కదా, ఎప్పుడు చామంతులు గులాబీలతో అవుతున్నాయని ఈరోజు ఇంకా మందారాలతో అయితే ఇలా ఊరిలో డెకార్ చేసుకున్నాను. చాలా బాగుంది చూడడానికి. ఈరోజు పూజ కూడా చాలా తొందరగా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇవాళ దోశ చేసి అయితే పంపించేస్తున్నాను. బ్లాగ్ కంటిన్యూ చేయండి, ఎండ్ వరకు మిస్ చేయకుండా, చాలా బాగుంటుంది. హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. మార్నింగే లేచాను, మొత్తం అన్నీ కూడా ఇంకా క్లీనింగ్స్ అన్నీ చేశాను, ఎందుకంటే నేను నాన్ వెజ్ వండాను. సో ఇంట్లో తడిగుడ్డలు అన్నీ పెట్టేసి మార్నింగ్ 4 o'clock నుంచి అయితే పని స్టార్ట్ చేశాను. బట్ ఏమీ కూడా షూట్ చేయలేదు. అండ్ అందరికీ కూడా దీపం చూపిద్దామని అనుకున్నాను. ఇదిగోండి, మన ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే గుడికి బయలుదేరుతున్నాను అనమాట. నేను బయట వినాయకుని కూడా చూపిస్తాను, చూడండి. తెల్లవారు పెట్టిన దీపం ఇంకా మనకి కాలుతూనే ఉంది. చూసారు కదా, తెల్లవారి పూజ అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు అంతా కూడా చాలా అందంగా, తెల్లవారి నుంచి మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా కూడా శుభ్రంగా. సో మార్నింగ్ 4 o'clock లేచి ఈ పనులన్నీ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ తొందరగా దీపం పెట్టేసుకుంటే పనులు కూడా చాలా హాయిగా అయిపోతున్నాయి. ఆ రోజంతా కూడా చాలా అందంగా నీట్గా అనిపిస్తుంది ఇల్లంతా. పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక నా పని అంతా అయిపోయింది. అట్నుంచి వచ్చాక కిచెన్ క్లీనింగ్ అయితే ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేశాను కదా. ఇవాళ అయితే ఇంకా క్యారియర్స్ అయితే కుక్ చేయలేదు, ఎందుకంటే పూజ చేసుకున్నప్పుడు ఇంకా 2 విధాలుగా అయితే నేను చేయలేను అనమాట. అందుకే క్యారియర్స్ ప్రిపేర్ చేయలేదు. నేను గుడికి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అప్పుడు వాళ్ళకి క్యారియర్స్ ప్రిపేర్ చేస్తాను. నేనైతే ఫాస్టింగ్ అనేది అస్సలు ఉండట్లేదు. 1 week కూడా చేయలేదు, ఫాస్టింగ్ అనేది అస్సలు చేయలేదన్నమాట. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కాబట్టి గుడికి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను నేను. అండ్ సో ఇప్పుడైతే గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని వస్తాను. ఇవాళ కూడా 365 ఒత్తులు వెలిగించేసి గంట స్తంభం దగ్గర దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తాను. సో స్టే విత్ మీ. ఇక గుడి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. 11:30 అలా అయిపోయింది. ఇంకా వచ్చాక వాళ్ళకి హడావిడిగా అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాను. అంటే నేనే తీసుకుని వెళ్ళాను. సో ఇంకా ఈ బిజీ టైంలో ఏంటంటే నేనేం కూడా షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా వచ్చాకైతే ఆఫ్టర్నూన్ వచ్చాక నేను కూడా లంచ్ అది చేసేసి ఒక న్యాప్ అయితే తీసి ఇంకా ఆ రోజు ఇంకా ఏ వ్లాగ్ కూడా షూట్ చేయలేదన్నమాట. కొద్దిగా టైర్డ్నెస్ అనిపించింది బయటికి వెళ్ళొచ్చాక. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు బాగా కోల్డ్ ఎక్కువ ఉందన్నమాట నాకు. సో బాగా హెడేక్ అనిపించింది. ఇంకా రాగానే అయితే రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోయాను. అండ్ ఆఫ్టర్నూన్ చూసారు కదా, ఒక్కసారి అయితే ఇలా దేవుడిని అంతా చూస్తున్నాను అనమాట. భోజనం చేస్తూ అయితే ఇలా షూట్ చేశాను. దీపారాధన చూసారు కదా ఎంత అందంగా ఉందో. చీకట్లు ఇంకా బాగుంటారు స్వామి అండ్ అమ్మ. అండ్ ఆ రోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ఇదేంటంటే బిఫోర్ డే వ్లాగ్ అనమాట. అంటే ఇప్పటివరకు మీకు మండే వ్లాగ్ చూపించాను, సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో సండే ఆ రోజు మా సంపత్ బర్త్డే అనమాట. సో డే అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది, ఎందుకంటే ఏమీ ప్రిపరేషన్స్ కానీ ఏమీ లేవన్నమాట. హడావిడిగా చేయలేదు ఏం బర్త్డే కూడా. అండ్ ఆ రోజు అయితే కొద్దిగా అలాగ బయటికి వెళ్ళి వచ్చాను. ఇంట్లోకి ఇంకా నాకు వీక్కి సరిపడే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే తెచ్చుకోవాలంటే ఇలాగా సండే టైం అయితే కొద్దిగా మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. అదే మా హస్బెండ్ ఉంటే మార్నింగ్ వెళ్ళి తెచ్చేస్తారు. బట్ నేను ఆఫ్టర్నూన్ టైం ఇలాగా ఈవినింగ్ టైమ్స్ అయితే వెళ్ళి ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకుంటా. ఇవి అయితే నాకు ఒక 3 to 4 days వస్తాయి. వీక్లో ఒక ట్వైస్ అయితే వెళ్తా అనమాట. మధ్యలో ఇంకొకసారి వెళ్తా. పిల్లలు ఏం తింటారో చూసి అవే తీసుకొని వచ్చి అయితే చక్కగా ఇలాగా బాక్సెస్లో స్టోర్ చేసుకుంటా. ఏ రోజుకి ఏంటి అనేది ఒక 3 to
4 డేస్ వరకు అయితే నాకు ముందుగా బిఫోర్ ప్లానింగ్ చేసుకుని అయితే తీసుకొని వస్తాను అనమాట. అండ్ ఈ బాక్సెస్ చూసారు కదా, ఇలాగా ఈ ఫ్రిడ్జ్ కంటైనర్ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఎక్కడ ఏముంది అని మనకి తెలుస్తుంది అనమాట. అండ్ నీట్గా కూడా ఉంటాయి. సో తెచ్చిన వెంటనే అయితే ఇలాగా నేను అన్నీ విడదీసి అయితే ఇలా బాక్సెస్లో పెట్టేసుకుంటాను. అండ్ మనకి ఏది కుక్ చేయాలో వెంటనే కనిపిస్తుంది అనమాట వెతుక్కోకుండా. సో ఇవి కానీ నేను జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నెటెడ్ బ్యాగ్స్, అవి కూడా యూజ్ చేస్తాను. అండ్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా షాపింగ్స్కి వెళ్ళాం అనుకోండి, గోల్డ్ షాప్స్లో వాటిల్లో కూడా ఇప్పుడు మనకి క్లాత్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు కదా, సో అవి దాంట్లో కూడా బాగుంటుంది అనమాట. ఇలాగైతే నేను స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా సెపరేట్ చేసుకొని. అండ్ అదే రోజు బర్త్డే కాబట్టి కేక్ తీసుకొని వచ్చానమాట. కేక్ ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాను. అయితే ఎవ్రీడే ఏదో ఒకటి స్నాక్ ఉంటుంది ఇంట్లో, బట్ కొద్దిగా బయటికి వెళ్ళాను కదా అని అవాళ కొద్దిగా బేకరీ ఐటమ్స్ కూడా అన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట. పిల్లలకి మనం బయటికి వెళ్ళేటప్పుడే కదా ఏమైనా కనిపిస్తే కొద్దిగా ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటాము. సో అలానే అనమాట. ఇంకా తెచ్చుకొని ఇంకా ఆ రోజైతే ఏమి స్పెషల్స్ ఏమీ వండలేదండి. నార్మల్గానే అవేళ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు కూడా. సండే అయితే చెప్పాను కదా, కార్తీక మాసం మేమేమి స్కిప్ చేయలేదన్నమాట. పిల్లలు ఇద్దరు తింటున్నారు. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా మధ్య మధ్యలో ఎగ్స్ అవి ప్రిపేర్ చేసి కడుతున్నాను. సో ఇంకా నేను ఒక్కరిదానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కాబట్టి ఇంకా నేనైతే ఉపవాసాలు కానీ ఏమీ స్కిప్ చేయలేదన్నమాట ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేయకుండా ఉండేదాన్ని, బట్ ఈ ఇయర్ ఏమీ అవ్వట్లేదు. సో ఇంకా నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ప్రిపేర్ చేసి ఇంకా ఈవినింగ్ నార్మల్గా కేక్ కటింగ్, అసలు మా వాడైతే ఇంకా కేక్ కటింగ్ కూడా చేయను అని చెప్పాడనమాట. బట్ వాళ్ళ డాడీ అక్కడి నుంచి కాల్ చేసి కేక్ తేవాలి, నేను లేకపోతే కేక్ కూడా కటింగ్ చేయించువా అన్నారనమాట. సో ఇంకా వెంటనే కేక్ తీసుకొచ్చి మా ముగ్గురమే, ఇంకెవరిని కూడా ఈసారి ఇంకా ఇన్వైట్ చేయలేదు, కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా మా ముగ్గురమే. ఇంట్లో వద్దు వద్దు అన్నాడు, బట్ ఈవినింగ్ ఒక 5 to 10 minutes అయితే అలాగా వాడి చేత కేక్ కట్ చేయించేసాను అనమాట. ఈ ఇయర్ చాలా సింపుల్గా అయిపోయింది. లాస్ట్ ఇయర్ పిక్ ఒకటి మీకు యాడ్ చేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసాము. క్వార్టర్లో ఉన్నామన్నమాట, ఎంపీలో ఉన్నాము. అక్కడ చాలా బాగా చేసాము. అంటే చాలా బాగా అంటే మా 4 members ఉన్నామన్నమాట అక్కడ. మా 4 members కూడా చాలా ఈవినింగ్ టైం వాళ్ళ డాడీ వచ్చాకైతే చక్కగా కేక్ అది కట్ చేసి కొద్దిగా వాళ్ళ డాడీ ఉంటే ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. ఎంతైనా పిల్లలు మనతో ఉంటే ఇంకా ఇలాగ సింగిల్గా ఉన్నప్పుడు ఇంకా ఇంతకంటే అయితే ఇంకేమీ చేయలేము. ఫ్రెండ్స్ని కూడా ఎవరిని పిలవలేదనమాట ఈ ఇయర్ కావాలని. హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకెవరిని కూడా పిలవలేదన్నమాట మెయిన్. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంకా వాళ్ళ డాడీ ఇక్కడ మాతోనే ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ జాబ్ అయితే ఇంకా క్విట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తారు మా హస్బెండ్, ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుంటారు. ఏదో ఒకటి ఇక్కడ చేసుకుంటే, దగ్గరలో చేసుకుంటే పిల్లలతో ఉంటారు కాబట్టి ఇంకా అన్ని అకేషన్స్కి తను కూడా కలుస్తారని అనుకుంటున్నాను నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి. సో మేబీ ఇక్కడ దొరికితే, లేదు మళ్ళీ ఎక్కడో దూరంగా, మళ్ళీ ఇప్పటిలాగే ఎక్కడో దూరంగా చేయాల్సి వచ్చింది అంటే మళ్ళీ ఇంకా తప్పదనమాట. అండ్ పిల్లలు కూడా మనతో ఉంటారు అని ఉంటారో ఉండరో కూడా అది కూడా తెలియదు. ఎందుకంటే ఇంకా స్టడీస్ పెద్దవయ్యే కొద్దీ పిల్లలు కూడా మనతో ఉండకంటే ఇక్కడ అక్కడ చదవడానికి వాటితో వెళ్ళిపోతారు. సో ఉన్నంత వరకైనా సరే ఇలా చేయాలని చెప్పి అయితే ఇంకా అదే ఆలోచనతో అయితే ఇంకా బాగోదని చెప్పి బాగాలేకపోయినా బయటకు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చా అనమాట. వాడికైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, డాడీ కూడా లేరు కదా వద్దు అని చెప్పాడనమాట. ఇక నేను చేసినంతలో బయట నుంచి అయితే ఇలాగా స్నాక్స్ తీసుకొచ్చాను ఆ రోజు. ఇద్దరికి కూడా, వాళ్ళిద్దరు కూడా అందరూ తింటాను, నాన్ వెజ్ అందరూ తింటాము. బట్ నేనైతే వెజ్ పఫ్ తీసుకొచ్చా, వాళ్ళిద్దరికి చికెన్ పఫ్ తీసుకున్నా అనమాట. అది జస్ట్ స్మాల్ పార్టీలా అనమాట మా ముగ్గురికి అలాగా. అండ్ అవేళ బిస్కెట్స్ తీసుకొచ్చాను బేకరీ నుంచి. ఇంకా మా వాడికి కలాకండ్ స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏమీ తిండనమాట, మెయిన్ సెపరేట్లీ వాడి కోసం అన్నీ చూస్ చేసి తీసుకురావాల్సి వస్తుంది, వాడు ఏం తింటాడో అదే. సో వాడికి ఇష్టమైనవన్నీ తీసుకొని వచ్చా. అండ్ కేక్ అవేళ అయితే ఇంకా నైట్ డిన్నర్ కూడా నేను కుక్ చేయలేదు ఇంట్లోని. ఇంకా బయట నుంచి అయితే వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారనమాట ఇద్దరు కూడా. ఇంకా నాకైతే నేను ఇంకా బయటవి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను, నేను చాలా తక్కువే తింటాను బయట ఫుడ్స్ అన్నీ కూడా. సో ఇంకా నేను ఈ పఫ్ తిన్నాను కాబట్టి ఇంట్లో ఆఫ్టర్నూన్ కుక్ చేసింది నాకు రైస్ అది ఉందన్నమాట, కర్రీ.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సంపత్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదేనండి ఇవాళ బ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి, పాత వాళ్ళైతే ఫాలో అవుతూ ఉండండి డైలీ వ్లాగ్స్. అండ్ కొత్త వాళ్ళైతే చూసిన వెంటనే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, ఒక వ్యూ ఇవ్వండి. అండ్ మొత్తం వ్లాగ్ అంతా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అప్పుడే ఒక వ్యూ వస్తుంది. అండ్ డైలీ మన డైలీ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. దీంట్లో కుకింగ్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా మన స్కిన్ కేర్, ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్, క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, ఇలాంటివన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటా. సో మీరందరూ కూడా ఫాలో అయ్యి మన ఛానల్కి కూడా గ్రోత్ ఇవ్వండి. అండ్ ఒక లైక్ మర్చిపోకుండా ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. నాకు కూడా తెలుస్తుంది మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్